నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. ఇంగ్లాండ్ ఇండియా సెమీఫైనల్ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా 253 పరుగుల భారీ స్కోర్ని సాధించి, అత్యంత హెవీ స్కోర్ని సాధించి కూడా చివరి వరకు గెలుస్తామా లేదనేటువంటి ఒక ఆందోళనతోటి మ్యాచ్ను కొనసాగించిందంటే దానికి కారణం ఈ 22 ఏళ్ల ఇంగ్లాండ్ ఆటగాడు జాకబ్ బెథెల్. మామూలు ఆట కాదు, విధ్వంసం సృష్టించాడు. కోట్ల మంది భారతీయ క్రీడా అభిమానులకు, క్రికెట్ అభిమానులకు మ్యాచ్ చివరి వరకు కూడా ఆనందాన్ని లేకుండా చేసినటువంటి బ్యాట్స్మెన్ 22 ఏళ్ల కుర్రాడు జాకబ్ బెథెల్. ఇతను ఆడినటువంటి ఆట ఇంగ్లాండ్ క్రికెట్కి చరిత్రలో గుర్తుండిపోతుంది. సెంచరీ చేశాడు. ఒక ఎండ్లో వరుసగా వికెట్లు పోతున్నా కూడా 48 బంతుల్లో 105 పరుగులు చేశాడు జాకబ్ బెథెల్. అతను ఆడినటువంటి ఆట మామూలు ఆట కాదు, అది చివరి ఓవర్ వరకు నిలుచున్నాడు. తన టీంని గెలిపించడానికి తను చేసినటువంటి పోరాటం అమోఘం అని చెప్పొచ్చు క్రికెట్ చరిత్రను. 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసుకున్నాడు, 50 పూర్తి చేశాడు. రికార్డు ఈ వరల్డ్ కప్లో 19 బాళ్లకు హాఫ్ సెంచరీ చేసినటువంటి మిగతా వారితో సమానంగా నిలిచాడు జాకబ్ బెథెల్. 8 ఫోర్లు, 7 సిక్సర్లు. బౌలర్ ఎవరున్నదనేది ఇంపార్టెంట్ కాదు, బాల్ని బాదడమే ఇంపార్టెంట్ అన్నట్టుగా నిన్న బ్యాటింగ్ చేశాడు జాకబ్ బెథెల్. బూమ్రాన్ వదలలేదు, వరుణ్ చక్రవర్తి అయితే అద్భుతంగా వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో సిక్స్లు బాధేసుకున్నాడు. అక్షర్ పటేల్ని కానీ, హార్దిక్ పాండ్యాని కానీ ఏ బౌలర్ని కూడా వదలలేదు. తన బ్యాటింగ్ ప్రతాపాన్ని, విశ్వరూపాన్ని చూపాడు జాకబ్ బెథెల్. 254 పరుగుల లక్ష్యం చిన్న లక్ష్యం కాదు. గెలుస్తామా లేదా అనేటువంటి విషయం కూడా స్టార్టింగ్లోనే ఈజీగా వన్ సైడ్గా అయిపోతుంది అనుకున్నటువంటి సందర్భం నుంచి మొదట ఫిలిప్ సార్ట్, బట్లర్, బ్రూక్ 3 వికెట్లు పోయిన తర్వాత ఇంకా అయిపోయింది ఇంగ్లాండ్ పరిస్థితి. ఆల్మోస్ట్ ఇక వన్ సైడెడ్గా అయిపోతుంది టీమిండియా విజయం అనుకున్నటువంటి సందర్భంలో జాకబ్ బెథెల్ ఆడినటువంటి ఆట ఇంకా నేనున్నాను, విజయం వన్ సైడ్ కాలేదు, విజయం నా వైపు కూడా ఉంది అని నిరూపించి చూపించినటువంటి ఆటగాడు జాకబ్ బెథెల్. మామూలు ఆట కాదు, అది విధ్వంసాన్ని సృష్టించాడు. వచ్చిన బౌలర్ని వచ్చినట్టుగా ఆట ఆడేసుకున్నాడు. ఒక రకంగా లాస్ట్ ఓవర్లో కనుక 22 పరుగులు కావాల్సినటువంటి సందర్భంలో జాకబ్ బెథెల్ లాస్ట్ ఓవర్లో రన్అట్ కాకపోతే, ఎందుకంటే బౌలరు అక్కడ బూమ్రా 4 ఓవర్లు అయిపోయాయి, పాండ్యా 4 ఓవర్లు అయిపోయాయి, హర్షదీప్ 4 ఓవర్లు అయిపోయాయి, వరుణ్ చక్రవర్తి అయిపోయాయి, అక్షర్ పటేల్ మాత్రమే స్పిన్ బౌలర్ ఉంది. అతన్ని ఆ లాస్ట్ ఓవర్లో ఇస్తే బాగుంటుందని శివన్ దుబేని రంగంలోకి దింపారు లాస్ట్ ఓవర్లో. శివన్ దుబే అప్పటి వరకు పూర్తిగా బ్యాటింగ్కి అనుకూలిస్తున్నటువంటి ఆ పిచ్లో బూమ్రా తప్ప హార్దిక్ పాండ్యా కూడా మిగతా వాళ్ళందరూ బంతులు వేయడానికి ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి. ఎవరు వేసినా కూడా స్లాట్లో 6లు పోతున్నటువంటి సందర్భంలో శివన్ దుబే బౌలింగ్ అంటే అది ప్రయోగాత్మకంగానే చెప్పవచ్చు. లాస్ట్ ఓవర్లో ఫస్ట్ బంత్ రన్అట్ కాకపోతే జాకబ్ బెథెల్, ఎందుకంటే శివన్ దుబే ఆల్రెడీ ఆర్చర్ చేతిలోనే 2 సిక్స్లు ఇచ్చేసుకున్నాడు, క్లోజ్కి వచ్చేసింది, ఆల్రెడీ 7 పరుగులతో గెలిచాం అంతే. జాకబ్ బెథెల్ ఆ రన్అట్ కాకపోతే లాస్ట్ ఓవర్లో విధ్వంసం సృష్టించి మ్యాచ్ తన వైపు తిప్పుకునేటువంటి అవకాశం కూడా ఉండేది. ఆ రన్అట్ కాకపోతే అంతవరకు పోరాడాడు జాకబ్ బెథెల్. మామూలు ఆట కాదు ఇది. ఒంటి చేత్తో మ్యాచ్ను తన వైపు తిప్పుకున్నాడు. 254 పరుగుల లక్ష్యాన్ని కూడా జాకబ్ బెథెల్ తన వైపు తిప్పుకోగలిగాడంటే అతను ఆడినటువంటి ఇన్నింగ్స్. 22 ఏళ్ల కుర్రాడు, వాళ్ళ కెప్టెన్ కూడా అందుకనే పొగడతలతో ముంచెత్తాడు నిన్న. జాకబ్ బెథెల్ ఆడినటువంటి ఆట అసలు ఎక్స్ట్రాడినరీ, మామూలు ఆట కదని చెప్పేసి. ఎందుకంటే రన్ రేట్ని మెయింటైన్ చేస్తూ కూడా ఆడాడు. 48 బంతుల్లో 105, 200కు పైగా స్ట్రైక్ రేట్తో ఆడాడు. అందుకనే మ్యాచ్ నిలబెట్టాడు సజీవంగా లాస్ట్ ఓవర్ వరకు కూడా. ఆ తర్వాత లాస్ట్ ఓవర్లో ఒక తప్పిదం వల్ల, రన్అట్ తప్పిదం వల్ల అవుట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో మ్యాచ్ చేజారింది. కానీ బెథెల్ ఆడినటువంటి ఈ ఇన్నింగ్స్ మాత్రం ఇంగ్లాండ్ క్రీడాకారులకైతే ఎప్పటికీ గుర్తుంటుందని చెప్పొచ్చు. మామూలు బ్యాటింగ్ కాదు, ఇండియాలో ఉన్నటువంటి ప్రతి క్రీడాకారుడు, ఆ స్టేడియంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క క్రీడాకారుడు కూడా, వచ్చినటువంటి అభిమానులు, చాలామంది సెలబ్రిటీలు, స్టార్లు అందరూ కూడా ఇతను బ్యాటింగ్ చూసి, ఇతను ఆడుతున్నటువంటి తీరును చూసి తెల్లముఖం వేసేటువంటి పరిస్థితి వచ్చింది. టీవీల ముందు కూర్చున్న కోట్లాది మంది అభిమానులు కూడా ఒక టెన్షన్, ఇతను ఎప్పుడు అవుట్ అవుతాడు, బెథెల్ అవుట్ అయితే మ్యాచ్ మనకే వస్తుంది, తను అవుట్ చేయండి అని టీవీల ముందు కూర్చొని అభిమానులు మొత్తుకుంటున్నటువంటి పరిస్థితి. అంత టెన్షన్ వాతావరణం క్రియేట్ అయింది అభిమానులకు. అతను ఉంటే కష్టమే అనే వరకు కూడా లాస్ట్లో వచ్చేసింది మ్యాచ్. ఎట్టకేలకు లాస్ట్ ఓవర్లో అవుట్ అవడంతో మ్యాచ్ మన వైపు తిరిగింది. కానీ అసలు ఈ నిన్న మ్యాచ్ మొత్తంలో కూడా
హీరో జాకబ్ బెత్తెల్ అని చెప్పొచ్చు. ఓడిపోయినప్పటికీ కూడా అతను ఆడినటువంటి ఆట, అతను పోరాడినటువంటి తీరు అద్భుతం అని చెప్పొచ్చు క్రికెట్లో. సెమీఫైనల్ మ్యాచ్ అంటే అసలు ఎలా ఉంటుందో రుచి చూపించారు నిన్న మ్యాచ్లో, ఇండియా ఇంగ్లాండ్ మధ్య జరిగినటువంటి మ్యాచ్లో. మొదటి సెమీస్ అభిమానులకు ఫెయిల్యూర్గా మారిన, అంటే అంత అనుకున్నటువంటి స్థాయిలో రసపట్టుగా మ్యాచ్ ఉండకపోయినా వన్ సైడెడ్ అయిపోయింది ఆ మ్యాచ్, సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ మ్యాచ్. కాబట్టి అభిమానులకు అనుకున్నటువంటి ఈ వరల్డ్ కప్లో అనుకున్నటువంటి మంచి క్రేజ్ కానీ బూస్ట్ కానీ దొరకలేదు. సెమీఫైనల్ 2లో ఈ వరల్డ్ కప్ మొత్తంలో కూడా రానటువంటి కిక్ వచ్చింది మ్యాచ్లో. ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ సౌత్ ఆఫ్రికా సూపర్ ఓవర్లు 2 అయినప్పుడు ఎట్లా క్యూరియాసిటీ వచ్చిందో, నిన్న సెమీఫైనల్ 2లో కూడా ఇంగ్లాండ్ ఇండియా ఆడుతుంటే అంత క్యూరియాసిటీ వచ్చేసింది, అంత ఎగ్జైట్మెంట్. ఓవర్కి మ్యాచ్ మారుతూ ఇటు తిరుగుతూ టెన్షన్ పెడుతూ లాస్ట్ వరకు వచ్చింది చూసారా. అసలు ఈ టోర్నమెంట్ మొత్తానికి అద్భుతమైనటువంటి మ్యాచ్గా మారింది సెకండ్ సెమీఫైనల్. ఇక ఫైనల్ ఎలా ఉంటుందో చూడాలి, రసపట్టుగా ఉంటుంది న్యూజిలాండ్ ఇండియా మధ్య. ఏదేమైనా జాకబ్ బెత్తెల్ ఆడినటువంటి ఈ ఆట తీరైతే ఇప్పుడు క్రికెట్ అభిమానులందరి చేత, అదేవిధంగా మాజీ క్రికెటర్ల చేత ప్రశంసలు అందుకుంటుంది.